దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. బీఆర్ఎస్ యువజన నాయకులు దళిత బంధు లబ్ధిదారులు సొమ్ము కాజేసినట్లు తెలిసింది. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామానికి చెందిన నాగరత్నం అనే మహిళ ఖాతాల్లో జమ అయిన దళిత బంధు సొమ్మును బీఆర్ఎస్ యువజన నాయకులు మోటూరి మోహన్, ఆవుల చిన్ని కాజేశారని బాధితురాలు ఆరోపిస్తుంది. దళిత బంధు ఇప్పించినందుకు కమిషన్ అంటూ తన బ్యాంకు ఖాతా నుండి 2 లక్షలు కాజేశారని వాపోయారు. సదరు వ్యక్తులపై అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అభివృద్ధి చేయాల్సిన స్కీమ్ తీసుకొచ్చి స్కీమ్ ఉద్దేశం మంచిదే అయినప్పుడు కూడా ప్రభుత్వ ఉద్దేశం కూడా మంచిదే. అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కింద ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చేతివాటానికి ఆ యొక్క స్కీమ్ గురవడం అనేది జరిగింది. అది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కోడే చూస్తున్నటువంటి విషయం అది అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు మంచి ఉద్దేశంతో ప్రభుత్వం దళితులకు మేలు చేయాలని దాంతో సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. దళిత బంధు స్కీమ్